అమ్మవారి ఆలయంలో గంట కొట్టడంలో వివాదం చోటు చేసుకుంది. అమ్మవారి ఆలయంలో భక్తులు గంట కొట్టేటప్పుడు శబ్దం ఎక్కువగా వస్తోంది. దీంతో ఆలయంలో పనిచేసే ఉద్యోగస్తులకు తలనొప్పి వస్తోందని ఉద్దేశపూర్వకంగా ఆలయంలో గంట తొలగించారు. ఆలయంలో గంట ఎందుకు తొలగించారంటూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అమ్మవారి ఆలయం వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆలయ సభ్యులు తిరిగి గంటను యథావిధి స్థానంలో ఉంచారు. తాడేపల్లి కూడా మీటింగ్ వెళ్ళిపోతున్నాం అన్నారు. నేను గంట కట్టించేసాను కదా, ఇంకా నాతో పని ఏందన్నట్టు మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈఓ గారు ఇక్కడ ఉన్న మండలి ఇది బోర్డు సభ్యులు కూడా వస్తున్నారని తెలిసింది. మేము ఇదే కాక ఇంకా అడుగుతున్నాం, మైక్లో అన్నదానానికి చందాలు ఇవ్వండి అని చెప్పి మాళ్ళమ్మ గుడి దేవస్థానం వాళ్ళు అందరి దగ్గర చందాలు వసూలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరికి ఒక మజ్జిగ చుక్క కూడా ఇవ్వట్లేదు, భోజనం మానేశారు. మరి ఈ చందాలంతా ఏం చేస్తున్నట్టు? ఇది వరకు ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది డోనర్. ఇక్కడ బంగారు పట్టు చీరకి నేను కూడా డొనేషన్ ఇచ్చిన వాళ్ళు నేను ఒకడిని, నా స్థాయి కొద్దీ. ఇప్పటి వరకు బంగారు పట్టు చీర సంగతే తెలియట్లేదు. ఇక్కడ ఉన్న మాళ్ళమ్మ గారి విషయం, గుడి విషయంలో చాలా మంది అవకతవకలు జరుగుతున్నాయని ఊరంతా చెప్పుకుంటున్నారు. దాని గురించి కూడా వచ్చి మేము అడుగుతాము, సమాధానం చెప్పాల్సిన బాధ్యత. పైగా ఇక్కడ ఇంత పెద్ద తీర్థం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరగనటువంటి తీర్థం మాళ్ళమ్మ గారి తీర్థం ఇక్కడ జరుగుతుంది. మన అందరి గుండెల్లో నిలిచి ఉన్న తల్లి మావుళ్ళమ్మ తల్లి. ఆ మావుళ్ళమ్మ తల్లి యొక్క ఆరాధన అత్యంత అద్భుతంగా నిర్వహించుకుంటా ఉన్నాం భక్తుల యొక్క సహాయ సహకారాలతో. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు చాలా నిర్లక్ష్యపు పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. భక్తుల యందు సరి అయినటువంటి సమాధానం చెప్పకపోవడం, తర్వాత దేవస్థానంలోకి వచ్చినటువంటి భక్తుల దగ్గర నిలబడి అక్కడ ఉన్నటువంటి హుండీ దగ్గర ₹1 కాయిన్ పెట్టి కొడతా ఉన్నారు. ఏమిటి, డబ్బులన్నీ కూడా హుండీలో వేయండి అని చెప్పటానికి వారికి తీరుకున్నది. దేవాలయంలో కట్టబడినటువంటి గంటలు కొడతా ఉంటే వారికి ఇబ్బందిగా ఉన్నదట. ఈ రోజున ఇబ్బంది వచ్చిందని చెప్పి వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ వచ్చిందో, కాళ్ళు లాగుతున్నాయని చెప్పో గంటలు తీసేశారు. రేపు అన్న రోజున మేము ఇక్కడ నిలబడి ఉద్యోగం చేయడం కష్టంగా ఉంది కాబట్టి మావుళ్ళమ్మ తల్లిని ఎవరూ దర్శనం చేసుకోవద్దు అని చెప్పి గేటులు మూసేసే పరిస్థితి ఉన్నది.